ఈరోజు అయితే డిఎల్ఎఫ్లో స్మోకీ డోకి అయితే వచ్చాం అనమాట. మన పిస్తా హౌస్లో షవర్మా తిన్నాం కదా మనం. సో ఈరోజు అయితే మనం స్మోకీ డోకిలో ఎలా ఉందో కంపేర్ చేద్దామని వచ్చాను ఇక్కడికి. స్మోకీ డోకిలో నచ్చింది ఏంటంటే వాళ్ళు పెట్టే ఈ సెటప్ అనమాట. ఈ సెటప్ ఈ బొగ్గుల కింద పెట్టి ఇది మంచిగా అది చూడడానికి బాగుంటుంది. ప్లస్ మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూద్దాం. 2 స్పెషల్ షవర్మాలు అండ్ 2 పెరి పెరి షవర్మాలు అయితే చెప్పేశాను అనమాట. షవర్మా కన్నా షవర్మాకి చుట్టిన పేపర్ ఎక్కువ ఉంది. ఇంకో సగం షవర్మా అని ఎంత మర్చిపోయి అంటారు బాబు మాకు. బ్రో మేము చెప్పింది ఫుల్ షవర్మా బ్రో, మీరేంటి హాఫ్ ఇచ్చారు అని అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. టేస్ట్కి వచ్చేసరికి అయితే నాకు పిస్తా హౌసే నచ్చింది. కానీ మీట్ అయితే మాత్రం ఇక్కడ స్మోకీ డోగ్లోనే కొంచెం మీట్ ఎక్కువ వేసాడు. మీకే షవర్మా ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాం. పిస్తా హౌసా స్మోకీ డోగియా? డైలీ లైఫ్ సిరీస్కి వచ్చేసరికి ఈరోజు అయితే డే 82. మార్నింగ్ లేచేది మా దగ్గర ఉన్న శుభం ఫుడ్ కోర్ట్లో ఒక బజ్జీ అయితే ఇస్తాను అనమాట. లంచ్కి అయితే ఈరోజు దీపక్ గాడు ములక్కాడ అండ్ ఎగ్ పులుసు అయితే చేశాడు. అలా వర్క్ చేసుకుంటే సరంగా బయటకు వచ్చి వస్తే ఇక్కడేమో వర్షం పడిపోతుంది. ఈ వర్షానికి టైమింగ్ ఉండట్లేదు ఈ మధ్యన అసలు. ఇంక ఈవినింగ్ అయితే డిఎల్ఎఫ్కి వెళ్ళిపోయాం కదా. వెళ్ళిపోయిన తర్వాత అయితే షవర్మా మీకు చూపించాను ఆల్రెడీ. అండ్ తర్వాత అయితే ఒక సోడా అయితే వేసాను అనమాట. ఇక్కడ సోడా వేసిన తర్వాత మాత్రం భలే చల్లగా ఉంది, తీయగా ఉంది. ఇంకా మనకి రేపొద్దున అయితే ఒక ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మనం ఎప్పుడు వన్ డే బ్యాటింగ్లే కదా, ముందు ఎప్పుడు చదివామని ఒక్కరోజు చదివి రేపొద్దున ఎగ్జామ్ రాయాలి. ఎలా రాస్తానో రేపొద్దున బ్లాగ్లో చూద్దాం. అంతవరకు బాయ్.